హాయ్ గైస్, ఈ క్లాస్లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అసెస్మెంట్ ఇయర్ 2024-25కి సంబంధించి బీకామ్ ఆనర్స్ థర్డ్ సెమిస్టర్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మిస్టర్ శ్రీనివాస్ ఫర్నిషెస్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఈ ఇయర్కి సంబంధించి మిస్టర్ శ్రీనివాస్ ఇన్కమ్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఈ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. మిస్టర్ శ్రీనివాస్ ఇఫ్ హీఈస్, అతను రెసిడెంట్ అయితే ఎలా, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఎలా, నాన్ రెసిడెంట్ అయితే ఎలా చూద్దాం. ఈ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. బేసిక్ రూల్స్ 2, అడిషనల్ రూల్స్ 2. ప్రీవియస్ ఇయర్లో 182 డేస్ ఉండాలి. ప్రీవియస్ ఇయర్లో 60 డేస్ ఉండి పాస్ట్ 4 ఇయర్స్లో 365 డేస్ ఉండాలి. ఈ రెండింటిలో ఏ రూల్ పాస్ అయినప్పటికీ కూడా అతను రెసిడెంట్ అవుతాడు. నెక్స్ట్, ఈ రెసిడెంట్లో మళ్ళీ 2 టైప్స్, ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలంటే 2 కండిషన్స్ కూడా క్వాలిఫై అవ్వాలి. ఒకటి, పాస్ట్ 10 ఇయర్స్లో 2 ప్రీవియస్ ఇయర్స్ రెసిడెంట్గా ఉండాలి. పాస్ట్ 7 ఇయర్స్లో 730 డేస్ రెసిడెంట్గా ఉండాలి. ఈ రూల్స్ అన్ని క్వాలిఫై అయితే ఆర్డినరీ రెసిడెంట్ అంటాం, లేదంటే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాం. ఓకే, ఈ రెండింటిలో ఏదో ఒకటి క్వాలిఫై అయితే నాట్ ఆర్డినరీ రెసిడెంట్, 2 క్వాలిఫై అయితే ఆర్డినరీ రెసిడెంట్. ఓకే, నాన్ రెసిడెంట్ అంటే పైన బేసిక్ రూల్లో ఏది క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, అతన్ని నాన్ రెసిడెంట్ అంటాం. ఓకే, చూద్దాం. టోటల్ ఇన్కమ్ రెసిడెన్షియల్ స్టేటస్కి సంబంధించి ఏంటంటే అతను ఇండియాకి సంబంధించి ఇండియాలో రిసీవ్ చేసుకున్న, ఇండియాలో అక్రూ చేసుకున్న, ఇండియాతో ఏ విధంగా సంబంధం ఉన్నా కూడా అతనికి ఫుల్లీ ట్యాక్సిబుల్ అనమాట. క్వశ్చన్ చూడండి, ఇన్కమ్ అక్రూడ్ ఇన్ అమెరికా బట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. అతను ఇండియాలో అక్రూ చేసుకున్న, అతను వేరొక దేశంలో అక్రూ చేసుకున్న, ఇండియాలో రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఇది ట్యాక్సిబుల్. ఇంట్రెస్ట్ ఆన్ యూకే గవర్నమెంట్ సెక్యూరిటీస్ 1/3 ఆఫ్ విచ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇక్కడ రిసీవ్ చేసుకున్న రిసీవబుల్ ఉన్నా కూడా అతని ఇండియాకి సంబంధం ఉంటే అతను ఫుల్లీ ట్యాక్సిబుల్, రెసిడెంట్ ఫుల్లీ ట్యాక్సిబుల్ అనమాట. శాలరీ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, సర్వీసెస్ రెండర్డ్ ఇన్ జర్మనీ 28,000. ఈ అమౌంట్ కూడా ట్యాక్సిబుల్. ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఇన్ బంగ్లాదేశ్ రిసీవ్డ్ ఇన్ స్పెంట్ దేర్ ఓన్లీ. అక్కడే తీసుకున్నాడు, అక్కడే స్పెండ్ చేశాడు కాబట్టి ముగ్గురు ట్యాక్స్ పే అవసరం లేదు. ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఇన్ చైనా రిసీవ్డ్ ఇన్ చైనా బట్ ప్రొఫెషన్ వాజ్ సెటప్ ఇన్ ఇండియా. ఇండియాతో సంబంధం ఉంది కాబట్టి ఇది ట్యాక్స్ పే చేయాలి. ఇన్కమ్ అక్రూడ్ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ ఇన్ చైనా, ఇండియాలోనే అక్రూ అవుతుంది కాబట్టి ఇది కూడా ట్యాక్స్ పే చేయాలి. గిఫ్ట్ ఇన్ ఫారెన్ కరెన్సీ ఫ్రమ్ ఏ రిలేటివ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ట్యాక్స్ పే చేయాలి, కానీ రిలేటివ్ నుంచే తీసుకున్నాడు కాబట్టి ఇతనికి ట్యాక్స్ పే అవసరం లేదు, ఎగ్జంప్షన్ ఉంది. క్యాలిక్యులేట్ చేద్దాం. శ్రీనివాస్ అనే పర్సన్ రెసిడెంట్ అయితే, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే, నాన్ రెసిడెంట్ అయితే, అమెరికాలో అక్రూ చేసుకున్నాడు, ఇండియాలో రిసీవ్ చేసుకుంటే 3 types పర్సన్స్ పే చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ యూకే గవర్నమెంట్ సెక్యూరిటీస్ 1/3 ఆఫ్ విచ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇక్కడ ఆర్డినరీ రెసిడెంట్కి సంబంధించి ఎంత రిసీవ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ టోటల్ అమౌంట్ మీద ట్యాక్స్ పే చేయాలి. ఓకే, రిమైనింగ్ 1/3కి ట్యాక్స్ పే చేయాలి. శాలరీ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, సో దీనికి 3 types పర్సన్స్ ట్యాక్సిబుల్. ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఇన్ బంగ్లాదేశ్ రిసీవ్డ్ అండ్ స్పెండ్ దేర్ ఓన్లీ. అంటే బంగ్లాదేశ్లోనే రిసీవ్ చేసుకున్నాడు, అక్కడే స్పెండ్ చేశాడు. సో ఇండియాకి ఏం సంబంధం లేదు కాబట్టి ఎవరు ట్యాక్స్ పే అవసరం లేదు. ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఇన్ చైనా రిసీవ్డ్ ఇన్ చైనా బట్ ఇన్ ప్రొఫెషన్ వాజ్ సెటప్ ఇన్ ఇండియా. ఇండియాకి సంబంధం ఉంది కాబట్టి ఆర్డినరీ, నాట్ ఆర్డినరీ ఇద్దరు కూడా ట్యాక్స్ పే చేయాలి. నాన్ రెసిడెంట్ అవసరం లేదు. ఇన్కమ్ అక్రూడ్ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ ఇన్ చైనా, ఇండియాలోనే అక్రూ చేసుకున్నాడు కాబట్టి ఇండియాలోనే ఈ 3 పర్సన్స్ ట్యాక్స్ పే చేయాలి. గిఫ్ట్ ఇన్ ఫారెన్ కరెన్సీ, ఇది కూడా ముగ్గురు ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఓకే, టోటల్ ఇన్కమ్ ఆర్డినరీ అయితే 98,000, నాట్ ఆర్డినరీ అయితే 88,000, నాన్ రెసిడెంట్ అయితే 76,000 శ్రీనివాస్ పే చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా రెసిడెన్షియల్ స్టేటస్ సంబంధించి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ మిస్టర్ కృష్ణ హూ ఈజ్ అన్ ఎంప్లాయీ ఇన్ రైల్వేస్. రైల్వేస్ అన్నాడంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ. కంప్యూట్ హిస్ శాలరీ ఇన్కమ్. బేసిక్ శాలరీ 10,000, డియర్నెస్ అలవెన్స్ 5,000 పర్ మంత్. బేసిక్ శాలరీ 10,000, డియర్నెస్ అలవెన్స్. ఇక్కడ ఎంట్రన్స్ ఇంటూ రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నాడు కాబట్టి ఎక్కడ ఏ క్యాలిక్యులేషన్ వచ్చినప్పటికీ కూడా శాలరీలో డియర్నెస్ అలవెన్స్ కూడా తీసుకోవాలి. చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్స్ ఫర్ 2 హిస్ సన్స్, 2 సన్స్కి 250. దీనికి సంబంధించి 100 వరకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి రిమైనింగ్ 150 ట్యాక్స్ పే చేయాలి. హాస్టల్ అలవెన్స్ 500 పర్ మంత్ ఫర్ 1 చైల్డ్ హూ ఈస్ స్టేయింగ్ ఇన్ హాస్టల్ బట్ యాక్చువల్ అమౌంట్ పెయిడ్ 800. మనకి ఎంతైతే ఇచ్చాడో ఆ అమౌంట్లో 300 రూపీస్ పర్ మంత్ 2 చైల్డ్స్కి, అంటే ఒక్కొక్క చైల్డ్కి 300 రూపీస్ పర్ మంత్ ఎలిజిబిలిటీ ఉంది. ఎంత యాక్చువల్ పెయిడ్ చేశాడు అనేది మనకు అనవసరం. ఇక్కడ ఎంతైతే వచ్చింది దానిలో ఎగ్జంప్షన్ ఎంత ఉంది, ఎంతకి ట్యాక్స్ పే చేయాలనేదే సంబంధం అనమాట.
ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఎగ్జామ్షన్ ఉంది, ఆ ఎగ్జామ్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. హౌస్ రెంటల్ అలవెన్స్ 450, సో ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. మెడికల్ ఎక్స్పెన్సెస్ రీయింబర్స్డ్, ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్, దీన్ని డిడక్షన్స్లో డిడక్ట్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేద్దాం. కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్సిబుల్ శాలరీ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ కృష్ణ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2024-25. బేసిక్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తే 10,000 యూనిట్ ఫాల్ 1,20,000. డియర్నెస్ అలవెన్స్ 60,000. చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్స్ యాక్చువల్ రిసీవ్డ్ ఎంత 250 రూపీస్ పర్ ఇయర్కి, 2 చిల్డ్రన్స్కి 6,000 వచ్చింది. ఎగ్జామ్షన్ అంతా 100 రూపీస్ 12 రూపీస్, 100 రూపీస్ 12 మంత్స్కి 2 పర్సన్స్కి 2,400 వచ్చింది ఎగ్జామ్షన్. సో 6,000 నుంచి 2,400 డిడక్ట్ చేస్తే 3,600 అతను ట్యాక్స్ పే చేయాలి. హాస్టల్ అలవెన్స్, హాస్టల్ అలవెన్స్లో 250 రూపీస్ వచ్చింది పర్ చైల్డ్కి కాబట్టి మనం 1 చైల్డ్కి తీసుకున్నాం. సో 6,000, ఎగ్జామ్టెడ్ 300 కాబట్టి 3,600. అతను ట్యాక్స్ పే చేయాల్సింది 2,400. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇది ఫుల్లీ తీసుకుంటాం 6,000. హౌస్ రెంటల్ అలవెన్స్ ఇది క్యాలిక్యులేట్ చేయడానికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ యాక్చువల్ రిసీవ్డ్ ఎంత, ఇక్కడ ఏదైనా ఢిల్లీ కానీ మద్రాస్ కానీ కలకత్తా కానీ బాంబే కానీ ఈ 4 సిటీస్లో ఉంటే ఆ పర్సన్ 50% ఆఫ్ శాలరీ తీసుకోవాలి ఈ హౌస్ రెంటల్ అలవెన్స్కి సంబంధించి. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం 40% ఆఫ్ శాలరీ తీసుకోవాలి. రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ, ఈ 3 కాంపోనెంట్స్లో ఏదైతే లీస్ట్ ఉంటుందో అమౌంట్ అనేది ట్యాక్సిబుల్ కాదు, అది ఎగ్జామ్టెడ్. యాక్చువల్ రిసీవ్డ్ ఎంత 1,250 into 12 15,000. 40% ఆఫ్ శాలరీ 1,80,000లో 40% చేస్తే 72,000 వచ్చింది. దీనిలో రెంట్ పెయిడ్ మనకేమీ రెంట్ పెయిడ్ ఇవ్వలేదు కాబట్టి ఎంతైతే యాక్చువల్ ఇచ్చాడో ఆ అమౌంట్ తీసుకుంటాం. సో 15,000. ఈ 15,000 నుంచి 1,80,000లో ఇక్కడ 1,80,000 ఎలా వచ్చిందని అంటే 1,20,000 ప్లస్ 60,000 డియర్నెస్ అలవెన్స్ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లో ఉంది కాబట్టి తీసుకుంటున్నాం. సో 18,000. సో 15,000 నుంచి 18,000 డిడక్ట్ చేయలేం కాబట్టి మైనస్ వస్తుంది. దీనిలో లీస్ట్ ఏంటి అంటే ఈ 15,000. సో 15,000 వచ్చింది, 15,000 లీస్ట్ అయితే సో 15,000 మైనస్ 15,000 0. సో ట్యాక్స్ పే అవసరం లేదు. హౌస్ రెంటల్ అలవెన్స్ 0. నెక్స్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇది ఎగ్జామ్టెడ్ ఉందని చెప్పాం కదా, సో ఇది నిల్. సో గ్రాస్ శాలరీ 1,20,000 60,000 3,600 2,400 2,400 6,000 ఇదంతా యాడ్ చేస్తే మనకి 1,92,000 వచ్చింది. ఈ గ్రాస్ శాలరీ మీద డిడక్షన్స్ అండర్ సెక్షన్ 60లో ఉన్న డిడక్షన్స్ మనం డిడక్ట్ చేయాలి. ఫస్ట్ దీనిలో 3 ఉన్నాయి, ఈ 3 ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్ 50,000. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ దీనికి మళ్ళీ 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి యాక్చువల్లీ రిసీవ్డ్, స్టాట్యుటరీ లిమిట్, థర్డ్ 1/5 ఆఫ్ శాలరీ. యాక్చువల్లీ రిసీవ్డ్ 6,000. 6,000 ఎలా అయింది 500 into 12 6,000 కాబట్టి. నెక్స్ట్ స్టాట్యుటరీ లిమిట్ 5,000. 1/5 ఆఫ్ శాలరీ 1,80,000 మీద 1/5 ఆఫ్ శాలరీ చేస్తే 36,000 వచ్చింది. ఎలా చూసినా కూడా ఈ స్టాట్యుటరీ లిమిట్ 5,000 లీస్ట్ అనమాట. సో ఆ అమౌంటే వస్తుంది. సో డిడక్షన్ ఎంత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ మీద 5,000. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత పే చేశాడు 2,400. 57,400 రూపీస్ 1,92,000 నుంచి డిడక్ట్ చేస్తే మనకి 1,43,600 వచ్చింది. దీని మీద ట్యాక్స్ పే చేయాలంటే మనకు అప్ టు 2,50,000 వరకు ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి ఈ పర్సన్ శాలరీ మీద వచ్చిన ఇన్కమ్కి ట్యాక్స్ పే అవసరం లేదు. థర్డ్ క్వశ్చన్, మిస్టర్ ప్రవీణ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ 3 houses. ద పర్టికులర్స్ ఆర్ ద ఫాలోస్. చూద్దాం. హౌస్ ఏ, హౌస్ బి అండ్ హౌస్ సి 3 houses ఇచ్చాడు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫేర్ రెంటల్ వాల్యూ, మున్సిపల్ వాల్యూ, స్టాండర్డ్ రెంట్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చాడనమాట. ఈ మూడిట్లో హౌస్ ఏ, హౌస్ బి లెట్అవుట్, హౌస్ సి సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇక్కడ రిపేర్స్ కలెక్షన్ ఛార్జెస్ ఇచ్చాడు. మనం ఇలాంటి ఎక్స్పెన్సెస్ అన్నింటికి 30% తీసుకుంటాం. సో ఈ అమౌంట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ 10% అండ్ మున్సిపల్ ట్యాక్స్ ఆఫ్ హౌస్ ఏ వాస్ పెయిడ్ బై టెనెంట్. ఈ టెనెంట్ పే చేస్తే ఆ ఇన్కమ్ మనం తీసుకోకూడదు. ఏదైతే ఓనర్ పే చేశాడో ఆ అమౌంటే మనం
ఇక్కడ కన్సిడర్ చేయాలి. బట్ మున్సిపల్ ట్యాక్స్ ఆఫ్ హౌస్ బి వాజ్ నాట్ పెయిడ్ టిల్ 31st March విచ్ ఈస్ డ్యూ డేట్. అంటే 31st March వరకు, అంటే ఇయర్ మొత్తానికి అతను ట్యాక్స్ పే చేయలేదన్నమాట. సో హౌస్ బి కూడా మున్సిపాలిటీ ట్యాక్స్ డిడక్షన్ లేదు. సో హౌస్ సి ఓనర్ పే చేశాడు కాబట్టి దానికి డిడక్షన్ ఉంది. హౌస్ ఏ రిమైండ్ వేకెంట్ ఫర్ 4 months. హౌస్ ఏ అనేది 4 monthsకి ఖాళీగా ఉంది. సో ఈ ఖాళీ అమౌంట్, ఈ వేకెన్సీ పీరియడ్ని మనం డిడక్ట్ చేస్తాం. దేని నుంచి అంటే యాక్చువల్ వాల్యూ నుంచి, యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ నుంచి డిడక్ట్ చేస్తాం. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2023-24. ఆన్సర్ చేద్దాం. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. మున్సిపల్ రెంటల్ వాల్యూకి ఫేర్ రెంటల్ వాల్యూకి కంపేర్ చేసి ఏది హై ఉంటే ఆ అమౌంట్ తీసుకుంటాం. వచ్చిన దాన్ని నోషనల్ రెంటల్ వాల్యూ అంటాం. ఈ నోషనల్ రెంటల్ వాల్యూకి స్టాండర్డ్ రెంటల్ వాల్యూకి కంపేర్ చేస్తే ఈఆర్వి వస్తుంది. దాన్నే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అంటాం. ఈ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూకి యాక్చువల్ రెంటల్ వాల్యూకి కంపేర్ చేస్తాం. ఆ వచ్చిన అమౌంట్ యాన్యువల్ రెంటల్ వాల్యూ అనమాట. ఓకే, ఫస్ట్ ఎంఆర్వి ఎంత 50,000, హౌస్ బి 40,000, ఎఫ్ఆర్వి 40,000, 35,000. ఏది హై 50,000 కాబట్టి 50,000 వేసాం. ఈ 40లోని 35లోని 40 ఎక్కువ కాబట్టి 40 వేసాం. దీన్ని స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేయాలి. స్టాండర్డ్ రెంట్ ఎంత ఇచ్చాడు 45, 42, 45, 42 వేసాం. సో ఇందులో ఏది హై ఉంది 50,000, 40,000. సో ఇక్కడ యాక్చువల్ రెంట్ నుంచి ఫస్ట్ హౌస్ ఏ 4 months ఖాళీగా ఉంది కాబట్టి 36,000 నుంచి 4 months 4 × 3 12,000 డిడక్ట్ చేస్తే 24,000, 30,000 వచ్చింది. సో ఈ అమౌంట్ల నుంచి ఈ అమౌంట్కి యాక్చువల్ రెంట్ అమౌంట్ ఈఆర్వికి కంపేర్ చేయాలన్నమాట. కంపేర్ చేస్తే 45,000 విచ్ ఎవర్ ఈస్ హై కదా తీసుకోవాలి. సో 45,000, 42,000. ఇక్కడ యాన్యువల్ వాల్యూ అనేది సెల్ఫ్ ఆక్యుపైడ్కి లేదు, రెంట్ ఏమి రావట్లేదు కదా, సో 0 అనమాట. ఓకే, సి యాన్యువల్ వాల్యూ ఎంత వచ్చింది 45,000, 42,000. హౌస్ సికి యాన్యువల్ వాల్యూ లేదు ఎందుకంటే రెంట్ లేదు కాబట్టి. సో దీని నుంచి మున్సిపల్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తాం. మున్సిపల్ ట్యాక్స్ హౌస్ ఏ టెనెంట్ పే చేశాడు, హౌస్ బి ట్యాక్స్ పే చేయలేదు, హౌస్ సి 5,000. సో యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్స్ తీసిస్తే మనకు నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. సో 45,000, 42,000 మైనస్ 5,000. దీని నుంచి డిడక్షన్స్ రెండు డిడక్ట్ చేస్తాం. స్టాండర్డ్ డిడక్షన్ 30% ఇంట్రెస్ట్ ఆన్ లోను డిడక్ట్ చేయగా మనకి హౌస్ ఏ ట్యాక్సిబుల్ హౌస్ ప్రాపర్టీ 16,500, హౌస్ బి 24,400, హౌస్ సి -7,000 వచ్చింది. ఈ విధంగా హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ చేయాలి. 4th క్వశ్చన్, ఇది ఆల్రెడీ నేను ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వింగ్ ఆ వీడియోలో సాల్వ్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. ఈ వీడియో లింక్ ఐకార్డ్స్లో ఇస్తాను. లాస్ట్ క్వశ్చన్ చాలా డీటెయిల్స్ ఇచ్చాడు, లైక్ గ్రాస్ శాలరీ, బిజినెస్ ఇన్కమ్, రాయల్టీ అండ్ బుక్స్, అదర్ సోర్సెస్, రెంట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, డివిడెండ్ ఇన్కమ్, అదర్ సోర్సెస్, బ్యాంక్ ఇంట్రెస్ట్, అదర్ సోర్సెస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, కంట్రిబ్యూషన్ టు పీపీఎఫ్, ఏటీసీ ప్రకారం డిడక్షన్ ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇది కూడా ఏటీసీ ప్రకారం డిడక్షన్ ఉంది. మున్సిపల్ ట్యాక్సెస్ హౌస్ రెంటల్ వాల్యూ నుంచి డిడక్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ హౌస్ ప్రాపర్టీ నుంచి డిడక్ట్ చేయాలి. ఆన్సర్ చేద్దాం. గ్రాస్ శాలరీ అన్నాడు 1,80,000. నేను దీని నుంచి స్టాండర్డ్ డిడక్షన్ డిడక్ట్ చేస్తే 50,000, 1,30,000 వచ్చింది. ఇది నెట్ శాలరీ. బిజినెస్ ఇన్కమ్ 70,000. హౌస్ ప్రాపర్టీకి సంబంధించి గ్రాస్ యాన్యువల్ వాల్యూ 20,000. దీని నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ డిడక్ట్ చేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ 18,500 వచ్చింది. సో ఈ 18,500 నుంచి డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24లో మెన్షన్ చేసిన డిడక్షన్స్ డిడక్ట్ చేస్తాం. స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆన్ 18,500, 5,500 వచ్చింది. లోన్ టేకెన్ 3,500. ఈ టోటల్ అమౌంట్ డిడక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 9,450. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 30,000. అదర్ సోర్సెస్ డివిడెండ్ ఇన్కమ్ 15,200, బ్యాంక్ ఇంట్రెస్ట్ 8,800, రాయల్టీ అండ్ బుక్స్ 30,000. గ్రాస్ టోటల్ ఇన్కమ్ 2,93,000 వచ్చింది. ఎలా ఈ టోటల్ 1,30,000, 70,000, 9,450, 30,000, 15,200, 8,800, 30,000 ఇవన్నీ యాడ్ చేయగా మనకు వచ్చిన గ్రాస్ టోటల్ ఇన్కమ్ 2,93,450. దీని నుంచి డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80 కంట్రిబ్యూషన్ టు పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 3,000, టోటల్ 4,000 డిడక్ట్ చేస్తే టోటల్ ఇన్కమ్ 2,89,450 వచ్చింది. సో ఈ అమౌంట్ మీద ట్యాక్స్ ఎలా పే చేయాలి చూద్దాం. అప్ టు 2,50,000 వరకు నో ట్యాక్స్. 2,50,000 ₹1 నుంచి 2,89,450 వరకు 5%. అంటే యాక్చువల్గా 5 lakhs వరకు మనకి ఎంత ఉంది 2,89,000 ఉంది. 2,50,000 వరకు
నో ట్యాక్స్ కాబట్టి రిమైనింగ్ 39,450. దాని మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే 1,972 రూపీస్ 50 పైసా అతను పే చేయాలన్నమాట. అంటే 2,89,450 మీద అతను పే చేయాల్సిన ట్యాక్స్ 1,972.5 రూపీస్ ఎంత పే చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా అతని ట్యాక్స్ లయబిలిటీ ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఈ PDF కావాలంటే కామెంట్ చేయండి.